మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన నందిగ్రామ్ హైవోల్టేజ్ సమరం ఇప్పుడు సరికొత్త వేదికపై పునరావృతం కాబోతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కంచుకోట అయిన భవానీపూర్ నియోజకవర్గం ఇప్పుడు కీలక పోరుకు వేదికైంది. మమతపై విపక్ష నేత సువేందు అధికారి పోటీకి దిగుతున్నారు. ఫలితంగా రాష్ట్ర రాజకీయ ఆధిపత్య పోరుకు ఈ సీటు ప్రతీకగా నిలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి మధ్య రాజకీయ వైరం రాష్ట్ర రాజకీయాల్నే మార్చేసింది. ఒకప్పుడు మమతకు అత్యంత సన్నిహితుడిగా, పార్టీకి కీలక వ్యూహకర్తగా ఉన్న సువేందు అధికారి 2021 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి పెద్ద సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై 1956 ఓట్ల మెజారిటీతో సువేందు గెలుపొందడం అప్పట్లో సంచలనమైంది. ఆ ఓటమి తర్వాత మమత తన సొంత ఇలాఖా అయిన భవానీపూర్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తాజాగా ఇద్దరు దిగ్గజాల మధ్య పోరు భవానీపూర్కు మారింది. తన సొంత స్థానమైన నందిగ్రామ్తో పాటు భవానీపూర్ నుంచి కూడా సువేందు అధికారిని బరిలో దింపడం ద్వారా బీజేపీ మమతకు ఆమె సొంత గడ్డపైనే సవాల్ విసురుతోంది. 2011లో టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భవానీపూర్ ఆ పార్టీకి అత్యంత సురక్షితమైన అర్బన్ స్థానం. మమతా బెనర్జీ నివాసం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. 2021లో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఆమె ఏకంగా 58,000కు పైగా మెజార్టీతో 72% భారీ ఓట్ షేర్తో గెలుపొందారు. అయితే తాజా ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గంలో జరిగిన ఓటర్ల జాబితా సవరణ రాజకీయ దుమారం రేపుతోంది. ఇక్కడ ఏకంగా 47,000కు పైగా ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. మరో 14,000 మంది ఓటర్ల పేర్లు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. గత ఉప ఎన్నికలో మమతా మెజార్టీ 58,000 కాగా ఇప్పుడు 47,000 పేర్లు గల్లంతు కావడం చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల జాబితాను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేస్తున్నారని మమత ఆరోపిస్తుండగా ఈ ప్రక్షాళన ద్వారా ఎన్నికలు మరింత పారదర్శకంగా జరుగుతాయని బీజేపీ వాదిస్తోంది. భవానీపూర్ నుంచి సువేందును బరిలోకి దించడం బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సవాల్ ద్వారా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్ని నేరుగా ఇద్దరు వ్యక్తుల మధ్య నాయకత్వ పోరుగా మార్చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయిలో ఉన్న సంస్థాగత బలం, మమతా బెనర్జీ వ్యక్తిగత ఇమేజ్ మీద ఆధారపడి టీఎంసీ వరుసగా 4వసారి అధికార పగ్గాలు చేపట్టాలని భావిస్తోంది. ఒకవేళ భవానీపూర్లో టీఎంసీ తన స్థానం నిలబెట్టుకుంటే సొంత గడ్డపై దీదీ ఆధిపత్యం మరోసారి రుజువు అవుతుంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే ఆ రాజకీయ ప్రకంపనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తాయి. మరి ఈ ప్రతిష్టాత్మక పోరులో భవానీపూర్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే మే 4 వరకు వేచి చూడాలి.